బాత్రూంలో బట్టలు బకెట్లో వేస్తున్నారా? అలా వేయడం వల్ల బట్టలన్నీ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి. ఇంకా బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత ముక్కు మూసుకొని స్నానం చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా బాత్రూంలో బకెట్లో కాకుండా ఇలాంటి బాస్కెట్లో వేసామనుకోండి, బట్టలు తడిచినా కానీ వాసన రాకుండా అయితే ఉంటుంది. అండ్ ఈ బాస్కెట్ డైరెక్ట్ తీసుకెళ్ళి మనం బట్టలు అనేటివి వాషింగ్ మెషిన్లో వేసేసుకొని, వాషింగ్ మెషిన్కి ఒక క్లిప్ పెట్టేసుకొని ఇది ఫోల్డ్ చేసేసుకోవచ్చు. అండ్ లిక్విడ్ వేసేసుకొని ఇలా మనం మిషన్ ఆన్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. ఇంకా బాత్రూంలో ఇంకో వెరైటీ బాస్కెట్ కూడా మీకు చూపిస్తాను. బట్టలు వేసేటప్పుడు ఇలాంటి బాస్కెట్ కనుక మనం బాత్రూమ్ వాల్కి పెట్టుకున్నాం అనుకోండి, దీనికి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు, గ్రిల్ చేయాల్సిన అవసరం లేదు, వాల్ పాడు చేయాల్సిన అవసరం అస్సలు అయితే లేనే లేదు. జస్ట్ మనకి ఇలా బట్టలు వేసుకునేటప్పుడు అలా కాకుండా ఈ బాస్కెట్ కనుక తీసుకొని వాల్కి పెట్టేసుకున్నామనుకో చాలా బాగుంటుంది. అంతేకాకుండా చూడండి ఎలా పెట్టాలి ఏంటి అనేది 2 సైడ్స్ నుంచి మనకి క్యాప్ మోడల్లో లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఆ లాక్ సిస్టమ్ని మనం జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. గట్టిగా ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు తీయొచ్చు, కావాల్సినప్పుడు పెట్టుకోవడానికి ఉంటుంది. ఇలా హ్యాండిల్ అయితే ఉంది చూడండి. హ్యాండిల్ పెట్టేసుకొని ఇలా టైట్ చేసేసుకొని సైడ్ నుండి ఇలా పెట్టేయడమే. ఇలా పెట్టేసి ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే యూజ్ చేసుకుంటామో యూజ్ చేసుకునేటప్పుడు ఓపెన్ చేసి యూజ్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు. వాషింగ్ మెషిన్కి పెట్టుకోవచ్చు, ఇంకా టైల్స్ ఉన్న వాల్కి పెట్టుకోవచ్చు, వుడ్కి కూడా పెట్టుకోవచ్చు. నార్మల్ వాల్స్కి అయితే పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు. దీంట్లో అయితే చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి ఆన్లైన్లో. మీకు నచ్చిందనుకోండి మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. చూసారు కదా క్వాలిటీ కూడా ఎంత బాగుంది అనేది ఇక్కడ మనకు వీడియోలోనే అర్థమైపోతుంది. క్వాలిటీ అనేది సూపర్ ఉన్నప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కిచెన్ సింక్ విషయానికి వచ్చేస్తే మాత్రం సింక్లో ఇలాంటి రొటేటింగ్ బాక్స్ అయితే దొరుకుతుంది. ఈ బాక్స్ ఏంటంటే పెద్దగా చిన్నగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ క్లీన్ చేసుకున్నప్పుడు ఇందులో వేసేసామనుకోండి ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే పోతుంది. అంతేకాకుండా ఇందులో మనం కప్స్ కానీ బౌల్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయనుకోండి వాటిని కడిగిన వెంటనే ఇందులో పెడితే ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే ఈజీగా ఫిల్టర్ అయితే అయిపోతుంది. ఇందులో మీకైతే ఇప్పుడైతే 2 కలర్స్ అయితే చూపిస్తున్నాను కదా, మోర్ దెన్ కలర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి బకెట్ వాషింగ్ మెషిన్. నార్మల్గా బట్టలు వాష్ చేయాలి అనుకుంటే మనం వాషింగ్ మెషిన్లో కానీ లేదనుకోండి బకెట్లో నానబెట్టేసి కానీ బట్టలు అనేటివి వాష్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడైతే బకెట్ వాషింగ్ మెషిన్ అయితే వచ్చేసింది. చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 599 నుంచి 1300 వరకు అయితే ఉంటుంది. పెద్ద వాషింగ్ మెషిన్స్ కొనలేని వాళ్ళైతే ఇలాంటి బకెట్ వాషింగ్ మెషిన్ కొనుక్కొని బకెట్లో హాఫ్ వరకు వాటర్ అయితే వేయాలి. వాటర్ వేసిన తర్వాత లిక్విడ్ వేయాలి. లిక్విడ్ వేసి మెషిన్ పెట్టేసిన తర్వాత క్లాత్స్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మెషిన్ ఆన్ చేయాలి. ఆన్ చేస్తే బట్టలన్నీ మంచిగా వాష్ అయితే అవుతాయి. వాష్ అయిన తర్వాత తీసేసుకొని మనం మళ్ళీ అంటే పిండుకొని ఇంకా ఆరేసుకోవడమే. అండ్ దీంట్లో కూడా మనకి చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి నచ్చిన కలర్ అండ్ డిజైన్స్ మనం పర్చేస్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఎవరైనా అమ్మమ్మలు ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ కోసం ఇలాంటిది వాషింగ్ మిషన్ బెస్ట్. ఇంకా బ్యాచిలర్స్కి కూడా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. నాకైతే యూస్ అనిపించింది. మీకు కూడా యూస్ అనిపించింది అనుకోండి మర్చిపోకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడు మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత ఖచ్చితంగా యూస్ అయితే అవుతుంది. ఇలాంటి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. చూసారు కదా బకెట్ వాషింగ్ మిషన్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలనేది. ఇందులో ఇంకొక మోడల్ కూడా ఉంది. ఆ మోడల్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఈ బకెట్ వాషింగ్ మిషన్ అయితే చూడండి. ఇది మనం కొన్నప్పుడు 2 బకెట్లు అయితే వస్తాయి సపరేట్గా. ఒకటి అనేది బట్టలు అనేది వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇంకా చిన్న బాస్కెట్ ఒకటి ఉంటుంది. ఇది పెట్టేసిన తర్వాత డ్రై చేసుకోవడం కోసం ఇంకొక బకెట్ అయితే ఉంది కదా. ఆ బకెట్ ఏంటంటే షూస్ కానీ శాండిల్స్ కానీ వాష్ చేసుకోవడం కోసం యూజ్ అయితే అవుతుంది. నిజంగా చాలా బాగుంది. బెడ్రూమ్లో బట్టలు అనేటివి బీరువాలో కబోర్డ్లో కాకుండా మనకు ప్లేస్ తక్కువగా ఉంది, ఇంకా బట్టలన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి, కుప్పలుగా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాము అనుకుంటే మాత్రం ఇలాంటి సెల్ఫ్ అయితే దొరుకుతుంది. చాలా బాగుంటుంది. చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ లైట్ వెయిట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే
మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ చేయడానికి ఉంటుంది. దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఉంటాయి. అండ్ లైట్ వెయిట్గా ఉండడం వల్ల ఎంత వెయిట్ ఉన్నాయి పెట్టినా కానీ అది పాడవ్వడం, పగిలిపోవడం అలాంటిది అయితే అస్సలు జరగదు. ఇది సింగిల్ పీసెస్గా మనం పర్చేస్ అయితే చేసుకోవాలి. ప్రతి ఒక్క ఆన్లైన్లో కూడా అవైలబుల్ అయితే ఉంది, చూసారు కదా. మంచి సెల్ఫ్ అయితే తయారైపోయింది. అండ్ ఇందులో బట్టలు పెట్టుకోవడానికి అయితే ఈజీ అనిపించింది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇందులోనే ఇంకొక డిఫరెంట్ మోడల్ అయితే ఉంది చూడండి. ఇది కూడా మనము కొన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ సింగిల్ బాక్సెస్ అనేటివి ఇట్లా తీసుకోవాలి. మనకి ఎన్ని సెల్ఫ్స్ కావాలి అనుకుంటే అన్ని బాక్సెస్ అయితే తీసుకోవాలి. ఆ బాక్సెస్ తీసుకొని ఇలా ఓపెన్ చేసి ఒకదానిపైన ఒకటి సెట్టింగ్ అనేది చేసుకోవాలి. సెట్టింగ్ చేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే ఇలా ఫిల్ చేసేసుకొని సెట్టింగ్ చేసుకుంటామో అలా సెట్టింగ్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ 1 బై 1 ఇట్లా పెట్టిన తర్వాత సైడ్కి ఎక్కడైతే హ్యాండిల్ కనిపిస్తుందో హ్యాండిల్ దగ్గర లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది. అది లాక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో బ్లూ కలర్ కూడా చాలా బాగుంది. ఈ బ్లూ కలర్ అయితే చూడండి, మిడిల్లో అక్కడక్కడ మనకు వైట్ కలర్ వచ్చింది. అండ్ ఇది క్వాలిటీ అయితే ఇంకా వైట్ కలర్ చూసిన దానికంటే ఇది క్వాలిటీ హెవీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా బట్టల పైన అనేది సెల్ఫ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, కింద అనేది చిన్నగా ఉంటుంది సెల్ఫ్. మనం సెల్ఫ్ అనేది మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు అనేది మనం పర్చేస్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. చిన్నది కావాలంటే చిన్నది, మీడియం కావాలంటే మీడియం, అండ్ బిగ్ సైజ్ కావాలి అంటే బిగ్. ఏ సైజ్ కావాలనుకుంటే అది మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా బెడ్రూమ్ విషయానికి వస్తే మాత్రం బెడ్షీట్స్ కానీ, పిల్లోస్ కానీ, టాయ్స్ కానీ ఎందులో పడితే అందులో కాకుండా ఇలాంటి ఫోల్డింగ్ బాస్కెట్లో కనుక పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. కిచెన్ విషయానికి వస్తే కిచెన్లో ప్లేస్ తక్కువగా ఉంది, మన ఇంట్లో సామాన్ ఎక్కువగా ఉంది, ఎంత సర్దుకున్నా కానీ నీట్గా ఉండట్లేదు అనుకుంటే మాత్రం ఇలాంటి స్టాండ్ అనేది అయితే దొరుకుతుంది. ఇది ఐరన్తో చేసి ఉంటుంది. కింద 4 సైడ్స్ నుండి 4 టైర్స్ అయితే ఉంటాయి. టైర్స్ అనేది అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ ఒక్కసారి మనం కొన్నాం అనుకోండి 50 ఇయర్స్ వరకు అయితే మంచిగా ఉంటుంది, పాడైపోకుండా. అండ్ లైఫ్ టైం, మనిషి లైఫ్ ఉన్నా లేకపోయినా కానీ వస్తువులకైతే లైఫ్ అనేది అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో ఇట్లా కిచెన్లో నీట్గా సర్దుకొని పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. చాలా యూస్ఫుల్ అనిపించింది, చాలా డిఫరెంట్ అనిపించింది. ఫ్రెండ్స్, మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, ఫాలో అయిపోయి అక్కడ మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలనుకున్న దాని గురించి టెక్స్ట్ చేశారనుకోండి, నేను మీకు కావాల్సిన లింక్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ నేను చెప్పే టిప్స్ యూజ్ చేసుకోండి. 4 స్టార్, 5 స్టార్ అండ్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ. దీంతో పాటుగా మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే మనకంటే ముందు ఎవరైనా ఆ ప్రోడక్ట్ కొనుక్కొని రివ్యూ కోసము అండ్ ఒరిజినల్ పిక్స్ కూడా సెండ్ చేస్తారు. వాటన్నిటిని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అప్పటికి మీకు తీసుకోవాలి అనిపిస్తే డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది చెక్ చేసుకున్న తర్వాత ప్రోడక్ట్స్ అనేది మీరు ఆర్డర్ చేసుకోవాలి.